గురూపదేశ రత్నమాల సాధకుల ప్రవర్తన. సాధకులు చేయతగ్గ ఉత్తమమైన కర్మ ఆత్మనిష్టలో ఉండటమే. వారు ఈ శుద్ధ అద్వైత ఆత్మనిష్ట నుండి ప్రమత్తులై ఏమాత్రం దిగజారినా అది పెద్ద దోషమని పెద్దలు చెబుతున్నారు. అట్లాంటప్పుడు ఇక ఇతరుల వ్యవహారాల్లో సాధకులు తలదూర్చటం వంటి పనులు కొంచెమైనా తగునా తగదని భావము. ఆలోచించండి. ఇతరుల దోషాలను ఏమాత్రం ఎంచక గుణాలను మాత్రమే ఎప్పుడు చూడగలిగితే జీవితం ఎప్పుడూ మనోహరంగా ఉంటుంది, ద్వేషపూరితంగా ఉండదు. తాను ప్రయత్నించి సరిదిద్దుకోతగ్గది తన చిత్తమే, ఇతరులను కాదు అనే సత్యాన్ని గుర్తించి వ్యవహరించాలి. మనస్సు సదా ఇతరుల దోషాలనే ఎంచుతూ ఉంటే ఇంకా కలుషితమవుతుంది. ఓ మనసా, జ్ఞానులైన పెద్దలు నీపై ప్రేమను చూపటం నీవు నిరహంకారుడవై మధురమైన గుణాలను కలిగి ఉండుట వల్ల కాదు, వారిలో ఔన్నత్యం వల్ల. నీ దుర్గుణాలను ఆ ఉత్తములు సరుకు చేయక మన్నించినందువల్ల. తెలుసుకో. తప్పు చేయటం మానవ సహజం. సజ్జనులైన వారు తప్పు చేసినట్లయితే ఆ తప్పులను కప్పిపుచ్చుకోలేరు, ఒప్పుకుంటారు. వెంటనే తమను తాము సరిదిద్దుకుంటారు కూడా. మంచి కోసం విధించిన నియమాలన్నీ ఆత్మ సాధకునికి ఎంతో సహాయపడతాయి కాబట్టి అవి అతడు అనుష్ఠించదగ్గవే. అయితే అతను అతి శ్రేష్టమైన ఆత్మ విచారణకు ఆ నియమానుష్ఠానాలు ప్రతిబంధకాలని అతను తెలుసుకుంటే వాటిని ధైర్యంతో వదిలివేయవచ్చు. నీవు కోరినవన్నీ ఫలిస్తే అది నీ తపశ్శక్తి వల్లనే తీరాయని అనుకోకు. దైవానుగ్రహం వల్లనే అవి తీరాయని గ్రహించి ఇంకా భగవత్పాదాలనే శరణని ఆశ్రయించు. భగవద్ అనుగ్రహం ప్రకారం నీ ప్రాపంచిక జీవితంలో జరిగేవన్నీ జరగని అని వదిలివేయి. దానికి భిన్నంగా చేయాలని నీవు కొంచెమైనా ప్రయత్నించకు. హృదయంలో శాంతంగా నెలకొన్న సాక్షి స్వరూపమైన ఆత్మలో ఐక్యమయ్యుండు. నీ ప్రయత్నాలన్నీ నిష్ఫలములై నీవు ఓటమి పాలైతే అది నీకు ఒక గుణపాఠంగా ఉండేందుకే అని గ్రహించు. దైవానుగ్రహం లేదా గురువు అనుగ్రహం వల్ల మాత్రమే నీకు ఆత్మప్రాప్తి అవుతుంది, నీ ప్రయత్నం వల్ల కాదు. నీ ప్రయత్నం వల్ల మాత్రం కాదు. ఇది నీకు తెలియపరచి సద్గురు అనుగ్రహాన్ని నీవు కోరేందుకు నీ మనస్సును సిద్ధం చేయటమే ఆ ఓటమి యొక్క ప్రయోజనం. అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుని వలె ప్రపంచంలోని ఒక్కొక్క వస్తువు నుంచి ఒక్కొక్క మంచి విషయాన్ని తెలుసుకునే సజ్జనులు వారి బుద్ధి వక్రముగా గాక సక్రముగా ఉన్న కారణం చేత జీవితమంతా గురుకుల వాసంగానే భావిస్తారు. వివరణ: దత్తాత్రేయ ఋషి గురించి భాగవతంలో చూడవచ్చు. సాధకులందరూ శ్రీ దత్తాత్రేయుని వలె ఆచరిస్తే ఈ లోకమంతా గురుకులంగానో జీవితమంతా గురుకుల వాసంగా మారిపోతుంది. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.